హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ఈరోజు నేను ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఏంటో తెలిసిపోయినట్టుంది. ఇది షీర్ ఖుర్మా. మన రంజాన్ టైంలో అయితే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు, చేస్తారు కూడా కదా. సో ఇది నా ఫేవరెట్. కానీ నా రెసిపీ నేను ఎలా చేస్తానో చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. ముందుగా కొంచెం నెయ్యి తీసుకొని బాండీలో వేసుకొని వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను జస్ట్ కాజు అండ్ బాదం మాత్రమే తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు కిస్మిస్ నచ్చదు. అండ్ ఇంకోటి ఖర్జూర కూడా వేస్తారు, వెండు ఖర్జూర, అది కూడా నాకు నచ్చదు కాబట్టి వేసుకోవట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాక వేరే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే బాండీలో మన సన్న సేమియా ఉంటుంది కదా, అది వర్మిసెల్లి కాకుండా వేరే సేమియా, అది కూడా ఫ్రై చేసుకోవాలి ఘీలో. ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ గట్టిగా మనం అటు ఇటు కలిపేస్తే చాలా చిన్నదిగా పీసెస్ లాగా అయిపోతుంది కదా, బాగోదు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేనైతే 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇది ఫ్రై అయ్యాక దీంట్లో మిల్క్ వేయాలి. మిల్క్ వేసుకున్నాక ఒకసారి నార్మల్గా స్టిర్ చేసుకోండి. స్టిర్ చేసుకున్నాక ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక్కడైతే మనకు ఒక బాయిల్ వచ్చేసింది. మళ్ళీ ఒక్కసారి స్టిర్ చేసుకొని పొంగకుండా చూసుకోవాలి. ఒకసారి స్టిర్ చేసుకొని షుగర్ వేసుకుందాం. నేనైతే ఒక చిన్న కప్ షుగర్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ వెయిట్ చేశాక ఒక హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల మనకి చాలా రిచ్ ఫ్లేవర్ వస్తుంది. ఇదనే కాదు, అంటే వేరే ఏ స్వీట్లో అయినా మనము కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. ఇది కొంచెం వాటరీ లాగా ఉంది కదా, కొంచెం ఆ టెక్స్చర్ వచ్చే వరకు అలా తిప్పుకుంటూ ఉండండి. తర్వాత మనము ఘీలో ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకు కరెక్ట్ అది షీర్ ఖుర్మా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం అలా స్టిర్ చేసుకుంటూ ఉండండి. అంత టైం ఏం పట్టదు, చాలా ఈజీ అండ్ తొందరగానే అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది. దీన్ని వేడిగా కూడా తీసుకోవచ్చు, చల్లగా కూడా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే కానీ ఇంకొంచెం అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టి పడుతుంది. చూసారు కదా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.